శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. రామకృష్ణం దయాసింధుం భక్తహృత్ పద్మవాసినం కలికల్మష పాపఘ్నం శారదేశం నమామ్యహం. శ్రీరామకృష్ణుల దివ్యాస్త్రాలు అన్న ధారావాహికలో భాగంగా ఈరోజు మనం శ్రీరామకృష్ణులు సంధించిన కలిదోష ప్రశమనాస్త్రాన్ని గురించి చూద్దాం. దేవీ భాగవతంలో చూస్తాం, రక్తబీజుడు అనే అసురుని దేవి వధింప ప్రయత్నించినప్పుడు అతని ప్రతి రక్తపు బిందువు నుండి లక్షల కొలది రక్తబీజులు పుట్టుకువచ్చారట. ఈనాడు కూడా రాక్షస రూపం కాకపోయినా మనిషి రూపంలో ఉన్న రాక్షస సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. కాబట్టి శ్రీరామకృష్ణులు కొంతమంది మంచి వారిని, భక్తులను ఎంపిక చేసుకొని వారిలోని అసుర బీజాన్ని నాశనం చేస్తే వారి సంఖ్య క్రమంగా పెరిగి మనుష్య రూపంలో ఉన్న దేవతల సంతతి ఎక్కువవుతుంది. తద్వారా సత్యయుగానికి నాంది పలకవచ్చు అన్న ఉద్దేశంతో పలు అస్త్రాలను సంధించారు. వాటిలో ఒకటి కలిదోష ప్రశమనాస్త్రం. శ్రీరామకృష్ణులు కలియుగ అవతారం. వారి అవతారంలోని ముఖ్య ఉద్దేశమే ఈ కలియుగంలో ఉంటూనే కలిదోషాలు అంటకుండా ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందే మార్గం, భగవంతుని చేరే మార్గాన్ని చూపించటం. 5 విషయాలకు దూరంగా ఉంటే కలిదోషాలు అంటవని శాస్త్రాలు చెబుతాయి. అవి జూదం, మద్యపానం, నీతిబాహ్య జీవితం, పరహింస మరియు కాంచనం. శ్రీరామకృష్ణులు తమ భక్తులెవ్వరికీ కలిదోషాలు అంటకుండా జాగ్రత్త పడేవారు. త్రాగుడు మానలేకపోతున్న సురేంద్ర వంటి భక్తులకు ఇలా చెప్పారు: చూడు, మద్యం పుచ్చుకునే ముందుగా జగజ్జననికి అర్పించు. నీ మెదడు మసకబారకుండా, నువ్వు తూలిపోకుండా చూసుకో. జగజ్జనని ధ్యాస నీలో ఎక్కువయ్యే కొద్దీ మద్యం పుచ్చుకోవాలన్న వాంఛ తగ్గుతూ వస్తుంది. ఆమెను అనుభూతి చేసుకున్న వ్యక్తి సహజానందాన్ని పొందుతాడు. అతడికప్పుడు వేరే విషయాలన్నీ క్రమంగా పేలవంగా తోస్తాయి. ఆశ్చర్యంగా ఆ తర్వాత సురేంద్ర జగజ్జననికి అర్పించడం ప్రారంభించాడు. అమ్మను తలుచుకోగానే అతని మనస్సు ఆనందంతో నిండిపోయేది. త్వరలోనే పూర్తిగా తన తాగుడు అలవాటును మానేశాడు. గిరీష్ ఒకసారి నీతి బాహ్యమైన స్థలానికి వెళ్ళబోతుంటే శ్రీరామకృష్ణులు దారిలో దర్శనమిచ్చారు. గిరీష్ సిగ్గుతో ఆ పని నుండి విరమించుకున్నాడు. ముఖ్యంగా సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండి కామినీ కాంచనాలకు దూరంగా ఉంటే మిగతా కలిదోషాలు కూడా దగ్గరకు రావు. కనుక కామినీ కాంచనాల్లో మునిగిపోకుండా జాగ్రత్త తీసుకోమని శ్రీరామకృష్ణులు ఉద్బోధిస్తుండేవారు. కామినీ కాంచనాలే మాయ. వీటి నుండి బయటపడే పరమౌషధం నామ సంకీర్తన అని చెప్పారు. శ్రీరామకృష్ణుల సందేశాల్లో ఎక్కడా నకారాత్మకత ఉండదు, అన్ని సకారాత్మక సందేశాలే. అంటే ఎక్కడ నెగిటివిటీ ఉండదు, ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. ఆయన అంటారు, మీరు తూర్పు వైపు వెళ్లే కొద్దీ పడమర దాని అంతటా అదే దూరం అవుతుంది. దాన్ని పట్టుకు నెట్టడానికి కుస్తీ పట్టక్కర్లేదు. అలాగే నామంపై రుచి పెరిగితే కామం దాని అంతటదే తొలగిపోతుంది అని. ఒకసారి యోగిన్ అనే శిష్యుడు కామాన్ని ఎలా పోగొట్టుకోవచ్చు అని శ్రీరామకృష్ణులను అడిగాడు. భగవన్నామాన్ని జపించడం ద్వారా సులభంగా పోగొట్టుకోవచ్చు అని చెప్పారు. అంత సులువైన ఉపాయంపై యోగిన్కు నమ్మకం కలగలేదు. దక్షిణేశ్వరంలో ఆ సమయంలో ఒక హఠయోగి ఉన్నాడు. ఎందరో అతని దగ్గరికి వెళ్తున్నాడని చూసి అతని దగ్గరికి వెళ్ళాడు. కానీ మోసపోయాడు. సరే, గురుదేవులు చెప్పినది చేసి చూద్దామనుకుని కొన్ని రోజులు భగవన్నామాన్ని జపించి చూసి ఫలితం చూసి ఆశ్చర్యపోయాడు. అలాగే ఒకసారి కోరికలు ఎలా తగ్గించుకోవాలి అని హరి అనే ఒక శిష్యుడు అడిగాడు. తగ్గించుకోవడం ఎందుకు, కోరికల్ని పెంచుకో. ఆ కోరేదేదో ఒక పెద్ద గొప్ప వస్తువును కోరుకో. ఈ ప్రపంచంలో భగవంతుని మించిన గొప్ప వస్తువు, ఆనందాన్నిచ్చే వస్తువు ఇంకేముంటుంది? ఇక భగవంతుణ్ణి పొందాక మనస్సు వేరే చిన్న చిన్న కోరికల వైపు పోగలుగుతుందా అనేవారు. అలాగే ధనం విషయంలో, దాన ధర్మాల్లో, సాధువులు భక్తుల సేవలో ధనాన్ని సద్వినియోగం చేయమని గృహస్థులకు చెప్పేవారు. ఒకరోజు సురేంద్రతో అంటారు, నువ్వు అర్పించే ఆహారం నేను ఎందుకు స్వీకరిస్తున్నాను? ఎందుకంటే దాన ధర్మాలు చేస్తున్నావు కనుక.
పిసినారి వ్యక్తి సమర్పించే దేన్ని నేను తినలేను. వారి సంపదంతా వ్యాజ్యాల్లో, దొంగల వల్ల, వైద్యం నిమిత్తం, దుష్టులైన పిల్లల దుబారా ఖర్చులో దుర్వినియోగం అవుతుంది అనేవారు. శ్రీరామకృష్ణులు ఎంతో తెలివిగా భక్తుల ఇంట సత్సంగ సమావేశాలను ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహించేవారు. దీని ద్వారా సాధు సంఘం కలుగుతుంది. భగవన్ నామంపై, భగవంతుని లీలా గుణ శ్రవణంపై రుచి కలుగుతుంది. గృహస్థుని డబ్బు కూడా భక్త సేవలో సద్వినియోగం అవుతుంది. ఈ విధంగా సహజంగానే కామిని కాంచనాల్లో పడకుండా ఉంటారు అని. ఇక కలిదోష ప్రశమనానికై శ్రీరామకృష్ణుల సందేశాల్లో ముఖ్యమైనది సత్యవాదిత్వమే కలియుగంలో గొప్ప తపస్సు. ఎవరైనా ఆడిన మాట తప్పినా, తమాషాకు అబద్ధమాడినా వారిని మృదువుగా మందలించేవారు. ఈ కలియుగంలో ధర్మదేవత సత్యం అనే ఒకే ఒక పాదం మీద నిలబడి ఉంది కనుక సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటే మిగిలిన సద్గుణాలన్నీ వాటంతట అవే వస్తాయి. ధర్మం, అధర్మం, విద్య, అవిద్య, పాపం, పుణ్యం, ఇలా అన్ని ద్వంద్వాలను అమ్మకు అర్పించి ఆమె పాదపద్మాల చెంత భక్తి మాత్రమే కోరాను. కానీ ఎన్నడూ అమ్మ ఇదిగో నీ సత్యం, ఇదిగో నీ అసత్యం అని అనలేకపోయాను. ఎందుకంటే సత్యం అంటేనే భగవంతుడు. సత్యాన్ని వదిలి ఇంకెక్కడ నిలబడేది? కనుక సత్యవాదిత్వం అనే తపస్సు ద్వారా కలియుగంలో తొందరగా ఫలితం లభిస్తుంది అనేవారు. శ్రీరామకృష్ణుల బోధన ప్రకారం కలిదోషాలకు విరుగుడుగా మనం అలవర్చుకోవలసిన కొన్ని విషయాలు: సరళ స్వభావం కలిగి ఉండడం, సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండడం, భగవన్నామ కీర్తన, గుణగానం, సత్సంగం మొదలైన వాటిల్లో ఆనందం పొందటం, ఆహారాన్ని భగవంతునికి నివేదించి ఆపై ప్రసాదంగా స్వీకరించడం మొదలైనవి. మనం కూడా వీటిని అలవర్చుకునే ప్రయత్నం చేద్దాం. దానికి గల శక్తినిమ్మని శ్రీరామకృష్ణులను ప్రార్థిద్దాం. నమః శ్రీరామకృష్ణాయ స్మితోద్భాసితమూర్తయే అజ్ఞానధ్వాంతదీపాయ భక్తానుగ్రహకారిణే